అంత ప్రేమరా నా మీద? నువ్వంటే నాకు ప్రేమ ఏంట్రా? నువ్వేనా పెద్ద ఫిగరవా? పెళ్ళైన కొత్తలో మా వైఫ్ నాకు చేసి పెట్టేది. ఇప్పుడు వీడు పుట్టిన తర్వాత వీడికి దానికి ఇద్దరికి నేనే చేసి పెట్టాలి. ఏమైపోయింది రోజు ఒకే దోశ ఏం తింటామని ఈరోజు బీట్రూట్ దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. ప్రిపేర్ కాదు, అయిపోయింది. దోశ వేసుకుంటున్నాం. చూద్దాం ఎలా ఉంటుందో. యాక్చువల్లీ బీట్రూట్ నేను ఫస్ట్ టైం అండి తినడం. ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నా దోశను, బీట్రూట్ దోశని. ఇది కొంచెం పోయింది. మీరు ఎప్పుడన్నా బీట్రూట్ దోశ తిన్నారా? నేను ఇక్కడ దోశ చేస్తుంటే వాళ్ళు చూడు నేను చేస్తాడు. వాడు చూడు, నేను ఇక్కడ మా చెప్తున్నాను అనేసి మీ ఇద్దరికి కూడా నేనే వేయాలని చెప్తున్నాను. వాడు చూడు ఏం చేస్తున్నాడా. పని లేదా ఇద్దరికి? తొందరగా తినరా, ఎంతసేపు తింటావు? చూసారా సార్ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడని మాట్లాడి నేను కనపడగానే గురువుగారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. దోశ మాడిపోతుంది. కొద్దిగా మాడింది అంతే. లేదు ఫ్రెష్గా ఉంది. ఓ బీట్రూట్ దోశలే గుడి దోశ ఎప్పుడైనా తిన్నావా? చూద్దాం ఎలా ఉంటుందో. నాకు తెలిసి ఏం దరిద్రంగా ఏం ఉండదు. కనపడుతుంది దోశ ఎట్లా ఉంది చూడండి. గుడి దోశ వేసింటే ఏది బిన్నాను మళ్ళాను. టేస్ట్ అయితే చేద్దాం ఎలా ఉందో. ఫస్ట్ ఎగ్ దోశ చూద్దాం. ఏదో తేడాగా ఉందేంటి? పర్లేదు, బాగానే ఉంది. మామూలు దోశ ఉన్నట్టే ఉందండి. పెద్దగా ఏం డిఫరెన్స్ ఏం కనపడదు. కలర్ ఒకటి తెలుస్తుంది అంతే. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. రోజు ఒకే రకమైన తింటామంటే బీట్రూట్ లాంటిది కలుపుకొని తినచ్చు. ఒక్కోసారి బాధ అనిపిస్తుందండి. మా బిన్నగాంత ఆడుకోవడానికి ఎవరు ఉండరాడ. పిల్లలు కూడా ఎవరు ఉండరు ఇక్కడ. ఎప్పుడు ఇంట్లోనే ఆడుకుంటుంటాడు వాడంతకు వాడే. నేను ఎప్పుడు వస్తానా అని ఎదురు చూస్తుంటాడు పాపం. హాయ్ చెప్పాను, హాయ్ చెప్పు అందరికి. కిసు పెట్టు అబ్బా.